హాయ్ అండి. ఈరోజు రాయలసీమ స్పెషల్ మసాలా అన్నం తయారు చేస్తున్నాను. దానికి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా, ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక కప్పు లేదా ఒక గ్లాసు బియ్యం ఒక అర్ధగంట ముందు నానబెట్టుకోవాలి. గిన్నె వేడి చేసి మందపాటి గిన్నె, దాంట్లో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని సన్నగా తరిగి ఉల్లిపాయలు వేసి వేయించాలండి. అవి కొంచెం బాగా కొద్దిగా వేగిన తర్వాత హోల్ గరం మసాలా వేయాలి, బిర్యానీ ఆకు వేయాలి. తర్వాత వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. కొంచెం ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయండి. దాంట్లో పచ్చిమిరకాయలు కారానికి సరిపడు. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పుదీనా ఆకు, తర్వాత గరం మసాలా కూడా వేయాలండి. అన్ని మసాలాలు ఒకసారి వేయాలి. ఇంకంతేనండి. ఇవన్నీ వేయించిన తర్వాత బియ్యం వేసేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలి నేతిలో. మగ్గనిచ్చిన తర్వాత ఒక గ్లాసుకి 2 గ్లాసు 2.5 గ్లాసులు నీళ్ళు పడతాయండి. 2 గ్లాసులు పోస్తే సరిపోతుంది అనుకుంటా. ఇతర 2 గ్లాసుల తర్వాత కొంచెం మూత పెట్టి ఉడకబెట్టాలి. కొంచెం ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేయాలండి. ఎందుకంటే మెతుకు అంటుకోకుండా బాగా నీట్గా వస్తుంది ఆ రైసు. మూత పెట్టి సగం ఉడికినాక నిదానంగా పైది కింద అట్లా కలపాలి. చూడండి, అయిపోయింది. చూడండి, అయిపోవచ్చింది. ఇంకా ఉమ్మగిలాలి అంటే ఆవిరి రావాలి కదా మనకి. ఇప్పుడు ఈ టైంలో తీసి మనం రొట్టె పెనం మీద పొయ్యి మీద పెట్టేసి, డైరెక్ట్ వేడి మీద కాకుండా రొట్టె పెనం మీద పెట్టేసి స్విమ్ మీద పెట్టి ఒక 3-4 మినిట్స్ ఉంచాలండి. అంతే. ఆ రైస్ అంతా కూడా ఎగిరి నీట్గా వస్తుందండి, మాడిపోకుండా ఉంటుంది అడుగున. అంతేనండి. రాయలసీమ స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్ అండి ఇది. వెనకటి రోజులు ఇంతే సింపుల్గా చేసుకునేవాళ్ళు, వేరే ఏ మసాలా లేకుండా.